ఎప్పుడు జరిగిద్దో తెలుసా అండి? నీది తప్పు అని ప్రతివాడు అనుకోవటాన్ని బట్టండి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది అనుకోండి, భార్య ఏమనిద్ది చెప్పండి? తప్పు నీదే అనిద్ది. భర్త ఏమంటారు చెప్పండి? లేదు, తప్పు నీదే, నువ్వు ఆ మాట అన్నావు అందుకనే నేను ఇలా అన్నా. ఈయన కూడా అంటాడు తప్పు నీదే నాదే అనుకునే క్రమంలోనే గొడవ వచ్చింది. దాన్ని కూడా చిన్న ఉదాహరణ చెప్తాను. పూర్వం అంటే తప్పు నీదే అనుకునేవాడు ఎంత మూర్ఖుడో, భార్య అయినా భర్త అయినా. ఉదాహరణ, పూర్వం వాడు ఉన్నాడట, వాళ్ళ ఆవిడికి చెవుడు. వెళ్ళాడు డాక్టర్ దగ్గర, డాక్టర్ గారు మా ఆవిడికి చెవుడు అండి, ఏమన్నా ఉంటే ఇవ్వండి సార్, ఏమన్నా చెవులో వేసే మందు ఏమైనా ఉంటే ఇవ్వండి సార్ అన్నాడు. డాక్టర్ అన్నాడట, అరే నువ్వు వస్తే కుదరదురా, పేషెంట్ని తీసుకురావాలి అన్నాడంట. అయ్యో బాబు, డాక్టర్ దగ్గరికి పోదామంటే దానికి చిరెత్తుకు వచ్చిందండి బాబు, కోపం రాదది, మీరే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి ఇవ్వండి సార్ తగ్గిద్దిలేండి అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, సరే ఓ పని చేయి, ఏం చేస్తామండి, ఇంటికి వెళ్ళు, మీ ఆవిడికి సూక్ష్మ చెవుడా బ్రహ్మ చెవుడా కనుక్కొని నా దగ్గరికి రా, టెస్ట్ చేసి అన్నాడట. అది ఎట్ట కనుక్కోవాలన్నారు అనుకోండి, బ్రహ్మ చెవుడు అంటే ఏం లేదురా, ఎంత గట్టిగా అరిసినా వినపడదు. సూక్ష్మ చెవుడు అంటే అర్థం ఏంటంటే దూరం నుంచి వినపడదు, దగ్గరికి వెళ్తే వినపడుతుంది, కొద్దిగా చెవుడు అని అర్థం. సూక్ష్మ చెవుడు అంటే కొద్దిగా, బ్రహ్మ చెవుడు అంటే పెద్దది. ఈ రెండిట్లో ఏది ఏ దశలో ఉందో నా దగ్గరికి రా, దాన్ని బట్టి ఇస్తాను అన్నాడట. ఏ స్టేజ్లో ఉందో కనుక్కొని ఇస్తానన్నాడు. టెస్ట్ చేయడానికి వెళ్ళాడు భార్య దగ్గరికి. బయట తలుపు ఉంది, తలుపు దగ్గర ఉన్నాడు. వసే కమలా అన్నాడు. ఏమనపడట్లా. అరే బాబు దీనికి చాలా చెవుడు ఉందిరా బాబు అనుకున్నాడు. హాల్లో అడుగు పెట్టాడు. వసే కమలా వినపడుతుందా అన్నాడు. నో సౌండ్. అబ్బా దీంతో యాగలేకపోతున్నారా బాబు అనుకుని ఇంకొక 10 అడుగులు ముందుకేసి వంటగది దగ్గరికి వెళ్ళి వంటగదిలో శుభ్రం ఉల్లిపాయలు కోసుకుంటున్నావా, వసే కమలా నీకేనే వినపడుతుందా అన్నాడట. ఏం వినపడట్లేదు. దగ్గరికి వెళ్ళాడండి, చిరాకు వచ్చి దగ్గరికి వెళ్ళి, అమ్మో దీనికి సూక్ష్మ చెవుడు కాదు బాబు, దీనికి బ్రహ్మ చెవుడే ఉందని చెప్పి దగ్గరికి వెళ్ళి చెవు దగ్గర వసే కమలా నీకేనే అన్నాడట. వినపడట్లా. ఇక భుజం మీద పటాపట 2 పీకి వసే కమలా ఎన్నిసార్లు పిలవాలే నిన్ను, ఇప్పటికే 5 సార్లు పిలిచానే అన్నాడట. అప్పుడు ఆమనిందట, ఒరే దరిద్రుడా నువ్వు 5 సార్లు పిలిచావు, నేను 7 సార్లు పలికానరా నీకే వినపడలేదనిందంట. అంటే అసలు శివుడు ఎవరికంటే ఈడికి వినపడకుండా ఆమెకి వినపడట్లేదని వీడు అనుకున్నాడు. ఆమె పడుగుతుంది, వీడికి వినపడట్లా. డాక్టర్ దగ్గర పోయి అట్లా ఉంటుంది మన పరిస్థితి కూడా. మన బతుకులు కూడా అంతే. నీదే తప్పు అంటాడు ఈయన, నీదే తప్పు అంటే అసలు నీదే తప్పు, నీకే అసలు చెవుడు ఆమెకు కాదు అన్నట్టుగా. నీకే అసలు చెవుడు మీ ఆయనకి కాదు, నీకే అసలు చెవుడు మీ ఆవిడికి కాదు, ఇద్దరికి చెప్తున్నా. ముందు తప్పుని పక్కన పెట్టేసేయండి, జాగ్రత్తగా చదవండి. బైబిల్ మనకి ఏం చెప్తుందో చూడండి. అందుకనే యాకోబు పత్రికలో కూడా మంచి మాట ఉంటుందండి. మన చదవండి యాకోబు పత్రిక. కొద్దిగా వర్షం అనుకూలంగా లేదు కనుక కొద్దిగా తొందరగా ముగించేసే ప్రయత్నం చేస్తానండి. యాకోబు పత్రిక 1:19 చదువు. యాకోబు పత్రిక 1:19. క్విక్. నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినటానికి వేగిరపడండి. ఒక గొడవ జరిగినప్పుడు ఎదుటోళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ చాలా జాగ్రత్తగా వినండి. ముందు ఎదుటోడు ఏం చెప్తున్నాడో వినండి. వినుటకు వేగిరపడి ఏం చేయాలట? మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును ఉండాలి. కోప్పడకూడదండి, అన్నిటికీ కోప్పడకూడదు. కోపపడటానికి ఎలా ఉండాలంటే నిదానించాలి, అధిక కోపం పెట్టుకోవద్దు అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే ఆ కోపాన్నే వాడు రేపొద్దున ఆయుధంగా మార్చుకొని నిన్నే నరకాగ్ని గుండానికి పంపించేస్తాడు. సోదరా సోదరి, నువ్వు చాలా జాగ్రత్త.